హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే మన కిచెన్లోన ఇంట్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజువల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. చిన్నపిల్లలు ఉండే ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ సమ్మర్లోన పిల్లలకి చెమరకాయలు లేదంటే వేడి పొక్కులు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి. చిన్నపిల్లలకే కాదు, మనలో చాలా మందికి కూడా ఒళ్ళంతా కూడా చెమటకాయలు అనేవి వచ్చేసి దురదనే వచ్చేసి నిద్ర కూడా పట్టదు కదండి, అలా బక్కురుతూనే ఉంటారు. అలాంటప్పుడు సింపుల్గా ఇలా ట్రై చేయండి. చాలా మంచి న్యాచురల్ రెమెడీ అండి. ఇలా ఒక తపేలతో కానీ బిందెతో కానీ లేదంటే బకెట్తో కానీ మీకు ఏది అనువుగా ఉంటుందో దాంట్లో ఈ విధంగా వాటర్ని తీసేసుకొని, నార్మల్ స్నానం వాటరేనండి ఇది. ఇందులోనే కొంచెం అంటే కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోండి. అలాగే మీకు కావాలనుకున్నట్లయితే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెము పసుపుని యాడ్ చేసేసుకొని ఇలా వేసవిలోనే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో ఇలా ఎండలో పెట్టేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఈ వాటర్ని ఎండలో వదిలేసి 5 తర్వాత ఈ వాటర్ని తీసి ఇందులో కొంచెం వాటర్ని కూడా మిక్స్ చేసుకొని పిల్లలకి స్నానం గట్లా చేసినట్లయితే వేడి పొక్కులు చెమటకాయలు ఇవేవి లేకుండా వేడి చేయకుండా చలువ చేస్తుంది. మంచి రెమెడీ అండి, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంక సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది ఆడవారికి హెయిర్ రింగ్స్ పెట్టుకుని ఇయర్ హోల్స్ అనేవి మనకు కొంచెం పెద్దగా సాగిపోయినట్లు చాలా అసహ్యంగా అయిపోతుంటాయి కదండి. కొంతమందికి స్కిన్ తత్వం బట్టి కానీ లేదంటే కొంతమంది పెద్ద ఇయర్ రింగ్స్ పెడుతూ ఉంటారండి. దానివల్ల కూడాను చెవులు అనేవి జారిపోయినట్టు చాలా అసహ్యంగా కనబడుతూ ఉంటాయండి. అలా మనం ఎంత మంచి చెవులను పెట్టినా కూడాను జారిపోయినట్టు కనబడితే చాలా అసహ్యంగా ఉంటుంది. కాబట్టి కొంతమంది గుండీలు లాంటివి గట్ట వాడుతూ ఉంటారండి. ఇవేవి లేకుండా చెవులకు మనం అసలు ఏది పెట్టినట్టు కనిపించకుండా చెవులు గ్రిప్గా ఉండాలి, చెవులు అనే ఫ్యూచర్లో కూడా జారిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా అయితే ట్రై చేయండి. జస్ట్ పిల్లలు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఇంట్లోన ఇటువంటి రబ్బర్స్ అనేవి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా, లేదంటే బుక్ షాప్లో ఒక 5 రూపాయలు పెట్టి ఇలా తెచ్చుకొని పల్చగా కట్ చేసుకోండి. మీకు వీడియోలో కొంచెం కనిపించాలని అయితే నేను కొంచెం పెద్ద సైజ్ అయితే కట్ చేశానండి. ఈ విధంగా చిన్న పీసులను కట్ చేసేసుకొని చక్కగా మీరు ఇలా చెవు రింగులు అనేవి పెట్టుకునేటప్పుడు గుండీలు బదులుగా ఇవి పెట్టుకున్నారనుకోండి, ఒక్కొక్కసారి కొంతమందికి పుళ్ళు కూడా పడుతూ ఉంటాయి కదా, చీమ్ పోసేయడం, పుళ్ళు ఇన్ఫెక్షన్స్ అవి అవుతుంటాయి కదా. సో అవి కూడా ఏమి ఉండవండి, చెవుల దగ్గర మెత్తగా తగులుతుంటాయి. చెవులు అనేవి జారిపోవడం లేదంటే హోల్స్ పెద్దవి అయిపోవడం లాంటివి ఏమి ఉండవు. ఎవరికైతే ఇయర్ రింగ్స్ పెద్దగా అయిపోయి అనుకుంటారో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా కూడాను గోడల పైన బల్లులు బొద్దింకలు అనేవి తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. కొంతమందికి ఒకటో రెండో తిరుగుతూ ఉంటాయి, కొంతమందికి ఇంటి నిండా అలా తిరుగుతూ ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు సింపుల్గా చిన్న హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఏమీ లేదు, ఆనియన్ అనేది ఉంటుంది కదా, ఆనియన్ని జస్ట్ ఈ విధంగా చిన్న పీసెస్గా కట్ చేసుకొని చిన్న స్లైస్లు అనేవి తీసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. చిన్న పీసెస్ గానీ కట్ చేసేసుకోండి. ఆ తర్వాత చిన్నది జస్ట్ 1-2 డ్రాప్స్ అంటే కొంచెమే డెటాల్ని మనం కట్ చేసిన ఆనియన్ పీసెస్కి ఈ విధంగా అప్లై చేసుకోండి. ఆనియన్ స్మెల్కి డెటాల్ స్మెల్కి బొల్లులు కానీ బొద్దింకలు కానీ తిరగకుండా ఉంటాయండి. ముఖ్యంగా బొద్దింకలతోటి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇలా 3-4 రోజులకు ఒకసారి చేస్తే సరిపోతుందండి. తర్వాత ఉల్లిపాయలు మార్చుకుంటే సరిపోతుంది. ఇలా ఈ ఆనియన్ పీసెస్కి మనము డెటాల్ అంటించాం కదా, దీన్ని తీసుకొని ఒక పిన్నేస్కి ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని కిచెన్లోను కానీ లేదంటే బాత్రూంలో కానీ మనకి ఎక్కడెక్కడైతే ఈ బల్లులు అనేవి కనిపిస్తున్నాయి ఆ ప్లేసులో పెట్టడం వల్ల ఆ ప్లేసులు దరిదాపుల్లోకి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఇల్లు చాలా నీట్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలా మంది ఆడవారు పెదవులు అనేవి నల్లగా అయిపోయి పొరలుగా ఊడిపోయి అసలు సీజనల్తో సంబంధం లేకుండా నిర్జీవంగా అయిపోతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు నేచురల్ కలర్లోకి పెదవులు ఏ విధంగా మార్చుకోవడానికి ఒక చిన్న మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందామండి. దానికోసం ఈ విధంగా ఒక ప్లేట్ని కానీ బౌల్ కానీ తీసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ కొంచెం అంటే కొంచెం షుగర్ తీసుకోండి. నేను మీకు కొంచెం కనబడాలని అయితే ఎక్కువ షుగర్ అయితే తీసుకున్నాను. ఇందులోనే కొంచెం తేనెను మిక్స్ చేసేసుకొని చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకొని మీరు ప్రతిరోజు కూడా స్నానం చేసే ముందలైనా లేదంటే వారానికి 2-3 సార్లు అయినా కూడా పెదవుల పైన ఈ షుగర్ తోటి ఈ విధంగా స్క్రబ్ చేయడం వల్ల పెదవుల పైన ఉండే ఎక్స్ట్రా మురికి కానీ లేదంటే ట్యాన్ కానీ ఇదంతా కూడా పోయి పెదవులు అనేవి చాలా మంచి న్యాచురల్ కలర్లోకి పగుళ్ళు లేకుండా చాలా మంచి కలర్లోకి చేంజ్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేస్తారు. మగవారైనా ఆడవారైనా ఎవరైనా ట్రై చేయొచ్చండి. చాలా మంచి రెమెడీ ఇది.
యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా ఐదో టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలా మంది ఆడవారికి బయటికి వెళ్ళేటప్పుడు ఫేస్ చాలా బ్రైట్‌గా కనబడాలి కానీ, కొంతమందికి మేకప్ ప్రొడక్ట్‌లు వాడడం ఇష్టం ఉండదు కదా! ఎటువంటి ఫౌండేషన్స్ గానియండి, ఏది కూడా వాడకుండా ఫేస్ అనేది ఈవినింగ్ వరకు కూడా చాలా బ్రైట్‌గా ఏదో రాసినట్టు కనిపించాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఏమీ లేదు, మనం ఫెయిర్ అండ్ లవ్లీ లాంటివి గట్టా వాడుతూ ఉంటారు కొంతమంది. క్రీమ్స్ అంటే ఫౌండేషన్స్ లాంటివి వాడరు కానీ, ఫెయిర్ అండ్ లవ్లీ గాని, లేదంటే మాయిశ్చరైజేషన్ గాని ఖచ్చితంగా అప్లై చేస్తూ ఉంటారండి. దానిలోన కొంచెం అంటే కొంచెం మీ కలరు ఏ విధంగా ఉందనేది చూసుకొని చిటికెడంటే చిటికెడు పసుపు ఎక్కువ, తక్కువ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా ఫేస్‌కి, నెక్‌కి అప్లై చేసేసుకొని ముందు ఈ విధంగా అయితే చూడండి. సో, చాలా చాలా బాగా అయితే మనకి ఫౌండేషన్ అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత పౌడర్ అనేది మనం ఏదైతే అప్లై చేస్తామో దాన్ని అప్లై చేసేసామనుకోండి, మనం ఎటువంటి క్రీమ్స్ గాని, ఫౌండేషన్స్ ఇలాంటివి గట్టను వాడవలసిన అవసరం లేదండి. ఎప్పుడైనా ఫంక్షన్స్ గాని, లేదంటే రెగ్యులర్‌గా ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా మనం ఇంట్లోనే ఈజీగా ఫౌండేషన్ తయారు చేసుకోవచ్చండి. దీనివల్ల ఫేస్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా, పసుపు వల్ల ఫేస్ అనేది ఈవినింగ్ వరకు కూడాను చాలా చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. ఎవరికైతే మేకప్ ప్రొడక్ట్స్ వాడడం ఇష్టం ఉండదో సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకే రిజల్ట్ అనేది అర్థమవుతుంది. ఇంకా ఆరో టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోని ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాం కదండీ! చాలా మంది బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ రాకుండా ఎలా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి చిట్కా చెప్పండి అని కూడా చాలా మంది అడుగుతున్నారు. సో, మనం బాత్రూమ్‌ని ఎంత క్లీన్ చేసినా కూడాను కొంతమంది బాత్రూమ్ అనేది యెల్లోయిష్‌గా జంగు పట్టేసి చాలా అసహ్యంగా కనిపిస్తుందండి. ముఖ్యంగా ఇలా బాత్రూమ్ పాటీ మీద సోప్ మార్కులు, వాటర్ మార్కులు అనేవి పడిపోయి చాలా అసహ్యంగా ఉంటాయి కాబట్టి దీన్ని సింపుల్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలనేదైతే తెలుసుకుందామండి. దీనికోసం మనం హార్పిక్ లాంటివి కూడా వాడవలసిన అవసరం లేదు. చిన్నవిగా మనం ఇంట్లోనే ఉండే వాటితోటే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దీనికోసం ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఎప్పుడైనా మనం సాల్ట్ అనేది వేయడం వల్ల సోప్ మార్కులు, వాటర్ మార్కులు అనేవి ఈజీగా క్లీన్ అయిపోతాయి. బౌల్‌లోనే 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్, అలాగే ఇనో ప్యాకెట్ మీకు నచ్చింది ఏదైనా వేసుకోండి. నేనైతే హాఫ్ ఇనో ప్యాకెట్‌ని మాత్రమే యాడ్ చేశాను. ఎందువల్లంటే మురికనేది కొంచెం తక్కువ ఉంది కాబట్టి. ఆ తర్వాత కొంచెం షాంపూని గాని, సర్ఫ్‌ని గాని యాడ్ చేసుకొని మనకు జిడ్డు లాంటిది గట్టా పోవాలి కాబట్టి. ఆ తర్వాత కొంచెం డెటాల్‌నైతే యాడ్ చేసుకోండి. డెటాల్ అనేది యాడ్ చేయడం వల్ల మనకు బాక్టీరియా అనేది పోతుందండి. మీకు కావాలంటే ఇందులోని వెనిగర్‌ను కూడాను చక్కగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మీరు మిశ్రమాన్ని తయారు చేసుకొని మీరు నిల్వ ఉంచుకోవాలనుకున్నట్లయితే కొంచెం వెనిగర్‌ను కూడాను ఇందులోనే మిక్స్ చేసేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకొని రెగ్యులర్‌గా మనం క్లీన్ చేసుకోవచ్చండి. లేదంటే టైం లేదు అనుకున్నట్లయితే వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసినా కూడాను బాత్రూమ్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి. మీ దగ్గర ఉంటే కొంచెం నిమ్మరసాన్ని అయితే యాడ్ చేయండి. నిమ్మరసం యాడ్ చేయడం వల్ల బాత్రూమ్ మరకలు పోవడమే కాకుండా మంచి ఫ్రెష్‌నెస్ స్మెల్‌ని కూడా ఇస్తుందనమాట. బ్యాడ్ స్మెల్ రాకుండా ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకొని బాత్రూమ్ పాటీ, బాత్రూమ్ గోడలు, ఇలాగ బాత్రూమ్ డోర్ ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనలో చాలా మంది కూడా రెగ్యులర్‌గా హార్పిక్ వేసి క్లీన్ చేసేస్తూ ఉంటారండి. హార్పిక్‌లో చాలా ఎక్కువ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇవి అందరికీ సెట్ అవ్వవు కాబట్టి ఇలా ఈజీగా ఇంట్లోనే ఉండే వాటితోటే ఎవరికైనా సెట్ అయ్యగలిగేటట్టుగా ఈజీగా ఇలా లిక్విడ్‌ని తయారు చేసుకొని హ్యాపీగా బాత్రూమ్‌ని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అందరి బాత్రూమ్‌లు ఒకేలా ఉండవు. కొంతమంది జంగు గట్ట పట్టేసి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అనుకుంటారు కదా! సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ఇలా టైం లేదనుకున్నట్లయితే వారానికి ఒక్కసారి మీరు ఈ విధంగా లిక్విడ్‌ని తయారు చేసేసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నట్లయితే వాటర్ మార్కులు, సోప్ మార్కులు ఏవి కూడా ఉండవన్నమాట. ముందైతే బాత్రూమ్ పార్టీని క్లీన్ చేసుకున్నాను. ఆ తర్వాత కిందన ఫ్లోర్ కూడా క్లీన్ చేస్తున్నాను. గచ్చుల పైన మనకి జంగు అనేది పెట్టేసి కార్నర్స్‌లోన మనకేంటంటే బాక్టీరియా అనేది ఫార్మ్ అయిపోతూ ఉంటుందండి. అంటే చుట్టూ కూడాను మనకి యెల్లోయిష్‌గా పాచి పట్టేస్తుంది కదా! దాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేయడం వల్ల మనకి స్మెల్ అనేది బాక్టీరియా అంతా పోయి మనము ఎన్ని రోజులైనా కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల బాత్రూమ్ అనేది ఎప్పుడు కూడా కొత్త దానిలాగా సువాసన భరితంగా ఉంటుందండి. ఎన్నిసార్లు వాడినా కూడాను. దీనికోసం మనము మార్కెట్‌లో దొరికే హార్పిక్ లాంటివి గట్టను వాడి క్లీన్ చేసుకునే పనే లేకుండా ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్‌గా ఇంట్లోనే ఉండే వాటితోటే మన బాత్రూమ్‌ని కూడాను చక్కగా ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చనమాట. నిమ్మకాయ వల్ల మనకి వాటర్ మార్కులు, సోప్ మార్కులు అన్నీ క్లీన్ అయిపోతాయి కాబట్టి బాత్రూమ్ ఎప్పుడు ఇలా నీట్‌గానే ఉంటుంది. ఎవరైతే బాత్రూమ్ స్మెల్ వస్తుందో, మరకలు పోవటం లేదనుకుంటారో సింపుల్‌గా ఇలా క్లీన్ చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. సో, టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.